own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. ప్రశ్నించడం కోసం పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటు సాగుతోంది? పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడా? అధికార పార్టీకి దాసోహంగా మారాడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి కూటమికి వత్తాసు పలికిన పవన్ ఇప్పుడు సమస్యలపై స్పందించడం మర్చిపోయినట్లున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే పవన్ కళ్యాణ్ తాజాగా అసెంబ్లీలో జగన్ ఛాంబర్లోకి నీరు చేరిన వ్యవహారంపై స్పందించకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ట్విట్టర్లో కూడా ఈ విషయంపై తన స్పందనను తెలియజేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడంటూ అనేక మంది విమర్శలు చేస్తున్నారు. తన మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాస్తో కూస్తో కారణమయ్యారు. పవన్ సభ పెట్టిన ప్రతిసారి ఎవరు తప్పు చేసినా నిలదీస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆయన మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంది. అదే ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అసెంబ్లీలోకి ఒక్క వానకు సాక్షాత్తు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీరు చేరడంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ అధికార పార్టీకి అమ్ముడుపోయాడంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.